కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి రెడ్ బుక్ రాజ్యాంగం అనే దాన్ని రచించుకొని వైసీపీ నాయకులనే టార్గెట్ చేసుకుని వైసీపీ నాయకులపై అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతూ రాష్ట్రాన్ని గతంలో పరిపాలించిన ప్రజాప్రతినిధులను సైతం అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధిస్తున్నారు. అంబటి రాంబాబు గారు ఆయన దేవాలయానికి వెళ్ళి వచ్చే క్రమంలో ఒక మహిళ ఆయన అసభ్యకరమైన పదాజాలంతో మాట్లాడి ఆయన దూషించింది. ఆయన కంట్రోల్ తప్పి ఆయన ఒక పదం ఉపయోగించారు. వెంటనే రియలైజ్ అయ్యి క్షమాపణ చెప్పారు. చెప్పిన తర్వాత ఈ వైసీపీకి సంబంధించిన ఈయన కుటుంబం పైన కూటమి నాయకులందరూ కలిసి పెట్రోల్ బాంబులతో దాడులు చేశారు. దాడులు చేసిన వాళ్ళందరూ కూడా బెయిల్పై వచ్చారు. ఈయన మాత్రం 18 రోజులు నిర్బంధించి జైల్లో పెట్టి ఆయనపై కక్ష సాధింపని చేశారు. ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాకుండా భారత రాజ్యాంగంలో ఇచ్చిన వాటిని అనుసరిస్తూ ప్రతిదానికి కూడా స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ముందుకెళ్ళాలి. వైసీపీని టార్గెట్ చేస్తూ పనిచేసే విధానం అనేది మానుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. రేపు నిధిలో మీరు గెలవాలి అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మీరు అమలు చేయకుండా వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తే మాత్రం మళ్ళీ 2029లో మా ప్రభుత్వం వచ్చాక మేము కూడా ఇదే రిపీట్ చేస్తామని తెలియజేస్తున్నాం.